Hi friends, welcome to my channel. This is Ishwar. You're watching Study with Ishwar YouTube channel. నా ఛానల్లో ప్రీవియస్ పేపర్స్ ఉంటాయి శాతవాహన యూనివర్సిటీవి. సో ప్లీజ్ షేర్ విత్ యువర్ ఫ్రెండ్స్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. వీడియోకి వెళ్ళే ముందు ప్లీజ్ లైక్ ద వీడియో అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. మీరు ప్రీవియస్ పేపర్స్ డౌన్లోడ్ చేసుకోవాలనుకుంటే శాతవాహన యూనివర్సిటీవి ఇక్కడ నా ఛానల్లోకి వచ్చి ఇక్కడ జాయిన్ బటన్ అవుతుంది కదా, ఇక్కడ జాయిన్ బటన్ క్లిక్ చేయండి. మీరు క్లిక్ చేసిన తర్వాత మీకు ఇక్కడ ఈ 5th సెమ్ మ్యాథ్స్ నోట్స్ అండి 15 రూపీస్ వాళ్ళు ఎవరైనా తీసుకోండి. అండ్ ఇక్కడ కింద స్క్రోల్ చేసినట్లయితే మీరు ఇక్కడ చూసుకోవచ్చు పేపర్స్ అండ్ నోట్స్ అని ఉంటుంది. నేను నోట్స్ కూడా ప్రొవైడ్ చేస్తాను అవసరమైతే మీరు అడిగితే. ఇక్కడ పేపర్స్ అంటే క్వశ్చన్ పేపర్స్ అండి. ఇక్కడ శాతవాహన యూనివర్సిటీ వాళ్ళే నేను అప్లోడ్ చేస్తాను ఈ పేపర్స్ అనేవి. మీరు డౌన్లోడ్ చేసుకోవాలనుకుంటే 89 రూపీస్ పర్ మంత్ కట్టాలి. ఓకేనా. దీంతో పాటు ఇక్కడ కింద వీడియోస్ మీకు వస్తాయండి. ఇక్కడ మీరు ఈ మెంబర్షిప్ జాయిన్ అయిన తర్వాత ఫస్ట్ చూడాల్సిన వీడియో ఇది. ఓకేనా. ఈ వీడియో చూసిన తర్వాత మీరు పేపర్స్ డౌన్లోడ్ చేసుకోగలరు. అండ్ ఇక్కడ 3rd సెమ్ బీకామ్ బిజినెస్ స్టాటిస్టిక్స్ పేపర్ ఉంటుంది చూసుకోండి. అండ్ ఇక్కడ 3rd సెమ్ డాటా సైన్స్, ఈ డాటా సైన్స్ అన్ని నేను ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అండ్ యూనిట్ వైజ్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఇవి నేను ఓన్లీ మెంబర్షిప్ తీసుకున్న వాళ్ళకే ఇస్తున్నాను. సో 89 మెంబర్షిప్ తీసుకోండి. అండ్ మీరు ఏం చేయాలంటే ఇక్కడ ఈ వీడియో చూడాలి. జాయిన్ అయిన తర్వాత ఫస్ట్ చూడాల్సిన వీడియో ఇది, వాట్ టు డూ ఆఫ్టర్ జాయినింగ్ మై ఛానల్. ఓకేనా. ఓకే, ఇది 5th సెమిస్టర్ బీఎస్సీ గ్రూప్ వాళ్ళకు ఇన్స్టాంట్ క్వశ్చన్ పేపర్. ఇక్కడ చూడండి కనబడుతుందా, ఇన్స్టాంట్ క్వశ్చన్ పేపర్. ఇది సబ్జెక్ట్ వచ్చేసి స్టాటిస్టిక్స్ 5th సెమిస్టర్ వాళ్ళకు అప్లైడ్ స్టాటిస్టిక్స్ 1. ఇది ఎగ్జామినేషన్, ఇన్స్టాంట్ ఎగ్జామినేషన్ అనేది మనకు సెప్టెంబర్ 2024 ఇయర్లో కండక్ట్ చేశారు శాతవాహన యూనివర్సిటీ వాళ్ళు. ఓకే, ఇది ఇన్స్టాంట్ క్వశ్చన్ పేపర్ 5th సెమిస్టర్ స్టాటిస్టిక్స్ డన్. ఇది మార్క్స్ వచ్చేసి 80 మార్క్స్ ఉంటాయి. టైం మనకు 3 hours ఉంటుంది. సెక్షన్ ఏ అండ్ సెక్షన్ బి డివైడ్ వస్తుంది పేపర్, ఇక్కడ చెక్ చేసుకోండి. ఓకే, మనం ఏవైనా 8 ప్రశ్నలకు ఆన్సర్ అటెంప్ట్ చేయాలి. క్వశ్చన్ పేపర్ అనేది ఒకటే ప్యాటర్న్గా ఉంటుంది, కానీ ఇది ఇన్స్టాంట్ క్వశ్చన్ పేపర్ కాబట్టి ఇది ఇందులో వచ్చిన క్వశ్చన్స్ అనేవి అన్నీ ప్రాక్టీస్ చేయండి. సెక్షన్ ఏ కానీ సెక్షన్ బి కానీ. ఫస్ట్ సెక్షన్ బిలో వచ్చిన క్వశ్చన్స్ అనేవి మీరు ప్రాక్టీస్ చేస్తే రెగ్యులర్ ఎగ్జామ్లో కానీ మీరు రాసే ఇప్పుడు రెగ్యులర్ కానీ బ్యాక్లాగ్ కానీ రాస్తున్నారో మీకు దానికి ఉపయోగపడుతుంది. ఎందుకంటే ఇందులో వచ్చిన క్వశ్చన్స్ కొన్ని రిపీట్ అయ్యే అవకాశం ఉంది కాబట్టి. ఎందుకు చెప్తున్నా అర్థం చేసుకోండి. ఇక్కడ సెక్షన్ బి ఈచ్ క్వశ్చన్కి మనకు 12 మార్క్స్ ఉంటాయండి. ఓకే, కాబట్టి సెక్షన్ బి ఇందులో వచ్చిన క్వశ్చన్స్ నేర్చుకోండి. ప్రతి క్వశ్చన్ ఒక్కొక్క క్వశ్చన్ కూడా వదిలిపెట్టకండి. ఇందులో వచ్చిన ప్రతి క్వశ్చన్ నేర్చుకొని ఎగ్జామ్కి వెళ్ళండి. ఎందుకంటే ఇందులో నుంచి పాస్ క్వశ్చన్స్ అన్నా మీకు ఎగ్జామ్ పేపర్లో ఉంటాయి. ఓకే డన్. ఇప్పుడు మీకైనా డౌట్స్ కానీ కింద కామెంట్ బాక్స్లో తెలియజేస్తే, మీకు నెక్స్ట్ వీడియో ఏమైనా కావాలా అని కింద కామెంట్ బాక్స్లో తెలియజేస్తే నేను మీకు ఆన్సర్ అనేది ఇస్తాను. ఓకేనా. అండ్ ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి, అండ్ వాళ్ళకు కూడా హెల్ప్ అవుతుంది. అండ్ ఇన్స్టాంట్ క్వశ్చన్ పేపర్స్ అనేవి నేను ఒక ప్లేలిస్ట్లో అవైలబుల్గా ఉంచాను, అన్ని ఒకసారి చెక్ చేయండి. అది కూడా లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను. Until then, keep watching Study with Ishwar YouTube channel. Thank you.